రాయించారంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం. ఎలాగనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లను మన దేవుడైన యెహోవా మనకు దగ్గరగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? గట్టిగా చెప్పబడి స్వాతంత్రం చెప్పండి. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? దేవుడు పక్కన ఉన్న సమయం ఇది. హల్లెలూయా. మనతో ఉన్న దేవుడు ఆయన నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అంతా చెప్పగలుగుతా. అవునయ్యా, శ్రమలోనైనా నన్ను విడువాడు, అడుగులు తడబడినా అలసటపై పడినా. హల్లెలూయా. ఎన్నో కట్టి చక్కని ఆలోచన చెప్పి చెయ్యి పట్టి ఎన్నో కట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, క్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన ప్రతి ఒక్కరి జీవితం దేవుడు దగ్గరగా సమీపంగా దాకా. హల్లెలూయా. దేవుని జన వాక్యం చెప్తున్న మాట, నువ్వు శ్రమలో ఉండగా ఎవరి దగ్గర రాకపోవచ్చేమో గానీ ఆమేన్, నువ్వు ప్రార్థన చేయగా ఫోన్ కొత్తగా దేవుడి సమీపం వచ్చేస్తాడంట ఆయన. బైబిల్ చెప్తున్న మాట అది. చదవండి మరొకసారి ఆ మాట. మరియు ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లను మొర్ర పెట్టడం వేరు, ప్రార్థన చేయడం వేరు. ఎంత ప్రభుత్వం నిజముగా మొర్ర పెడతావో, నిజముగా ఆయన సన్నిధికి వస్తావో, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మోకరిస్తావో, దేవుడు చెప్తున్న మాట ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు అంట. నమ్మిన దేవుని స్వతంత్రం ఎలా ఉంటాడు మనకి అందరికీ కూడా ఆయన నమ్మిన వారికి దగ్గరకు ఉంటాడు ఆయన. అందుకే ప్రభు చెప్తారు, విశ్వాసము లేకుండా దేవుని దృష్టిలో ఉండట అసాధ్యము, దేవుని ఎదుకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు ఆయన తనకు ప్రతిఫలము దయచేయవాడమని నమ్మాలి. నమ్మిన వారికి దగ్గరగా ఉండే దేవుడు ఆయన, విశ్వాసం కలిగిన వారికి దగ్గరగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆపదలో కష్టములో ఉన్నప్పుడు బంధువులు కూడా దగ్గర రాకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఇలాంటి దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట, నీవు నిజముగా ప్రభు దగ్గర మొర్ర పెట్టగలిగితే, చేతులు చచ్చి అడగగలిగితే, నీ సహాయకుడైన దేవుడు పరిశుద్ధ ఆలయంతో ప్రార్థన చేయగా ఆయన పరిశుద్ధ ఆలయం నుండి నీ సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్. ఎప్పుడు సహాయం చేస్తాడు ఆయన? మొర్ర పెట్టినప్పుడల్లను. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు మొర్ర పెడతావో అది అర్ధరాత్రి వేళ దేవుడికి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. మధ్యరాత్రి వేళ పౌలు శీలను కష్టములో ఉండగా ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం చేస్తారు? వారి జీవితంలో ప్రతి బంధకాన్ని తొలగించారు. వారు మాత్రమే కాదు, ఆ రాత్రి పూట వారు చేసిన ఆనందం ఎలాంటిదంటే, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల అద్దాలయే. పాటలతో ప్రార్థించమము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆ రాత్రి అర్ధరాత్రి పాటలు పాడుతూ ప్రార్థిస్తూ దేవుడు వాక్యము దేవుణ్ణి గణపరుస్తుండగా చెరసాల్లో ఉన్న ఖైదీలు విని వారు కూడా మార్పు చెందారు. గట్టిగా స్తోత్రం చదువుతుంది. వారు పారిపోలేకపోయారంట. కారణం ఏంటి? వారు కనీసం విసుగొచ్చేస్తున్నా కనలేదంట. ఏ సమయం అది? అర్ధరాత్రి పూట. అంతెందుకు,
మీలో కొంతమందికి దేవుడు నాకు తెలియపరుస్తున్నమాట. విసుగులో ఉన్నారు మీరు కొంతమంది. ఎక్కడ ఎలా ఉన్నారు? ఎప్పుడు అవగొడతది పోదామని చూస్తున్నారు. ఉన్నారు అలాగే. దేవుడు నాకు తెలియపరుచున్నమాట. అది విసుగుతో ఉండకూడదు. దేవుడు ఎవరైతే ఆశ కలిగి ఉంటున్నారో ఈ రాత్రి కడుపులు మండుతూ వాక్యం వింటున్న జీవితంలో దేవుడి నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. మనకు కావాల్సింది ఆత్మీయాహారం. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాగా తినేసి కూర్చుంటే నిద్ర వస్తుంది మీకు. ఎప్పుడెప్పుడైతే ఆహారం పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో మోకరించుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, వాక్యం వింటున్నావో, దేవుడు తప్పక నీ జీవితం తప్పక దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయన అర్ధరాత్రి పూటండి 6 మీద వాడు పౌలు సేవలకి ఇద్దరికి కొట్టబడ్డారు, బంధించబడ్డారు, రక్తాలు గారుతున్నాయి, బెత్తంతో కొట్టబడ్డారు. వాళ్ళంతా చీరిపోతూ ఉంది. అలాంటి సమయంలో ప్రార్థన చేస్తే అది అర్ధరాత్రి పూట అందరూ పడుకుని పోయే సమయం. మైక్ సెట్లు పెడితే ఇంకా ప్రార్థన ఏంట్రా బాబు అనుకునే సమయం అది. కానీ ప్రార్థన చేసి ఏం జరిగిందట? అద్భుతంగా ఎవరు సహాయం చేయకపోయినా దేవుడు వారికి సహాయం చేశాడట. ఏ సమయమైనా గుర్తుపెట్టుకునే మాట, ఏ సమయమైనా సరే, అది ఏ సమయమైనా, ఏ స్థలమైనా, అది వంటగదైనా, ఉద్యోగ స్థలంలో అయినా సరే, ఎక్కడ ప్రార్థించమన్నది కాదు, ప్రార్థించే స్థలము కాదు, ప్రార్థించే మనస్సు ముఖ్యం దేవునికి. హల్లెలూయా. అలా ప్రార్థన చేసినట్టు ఏమేమి జరిగింది? చెరసాల పునాదులు కదిలినాయి. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని జీవితంలో ఏమైతే బంధకాలు ఉన్నాయో ఆ ప్రతి బంధకాలు దేవుడు పెంచబోతున్నాడు. ఈ సమయంలో దేవుడు తప్పక నమ్ముతున్నారా? నమ్ముతున్నా దేవుని స్తోత్రం చెప్పండి బిడ్డగా. చేతులు ఎత్తి ప్రభుని స్తోత్రం చేద్దామా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ దేవుడు మన మధ్యకు వచ్చిన సమయం. ఎక్కడ కలిసి ప్రభుని ఆరాధిస్తుంటారండి అక్కడికి వచ్చేస్తాడు ఆయన. పరలోకమును విడిచిపెట్టి అక్కడికి వస్తాడండి. బైబిల్లో మాట ఉంది, ప్రభువా సమీపింపడానికి తెలుసుకున్న దేవుడు కదా, మహోన్నతుడైనను మహాగణుడైనను నిత్య నివాసని దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నివసించడానికి ఇష్టపడ్డాడండి. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎవరైనా సరే సమీపంగా ఉండాలంటే అన్ని బాగుంటూ ఉంటారు. కష్టమంతా ఎవరు వస్తారా? హల్లెలూయా. కుష్ఠరోగి కూడా దావీదు కుమారుడు అనగానే దగ్గరకు వచ్చేసాడు ఆయన. ఆమేన్. ఏమండి, అడుక్కునే భిక్షగాడైనటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభువారి గురించి విన్నాడు. పాప పుట్టుకతో గుడ్డివాడు ఆయన. భిక్షకుడు పక్కన అడుక్కుంటున్నాడు. ఎవరయ్యా వెళుతున్నారు అనగానే, యేసు వెళుతున్నారు అనగానే వెంటనే ఏం చేశాడు? దావీదు కుమారుడు కరికరించిన కేకలే గాని యేసు క్రీస్తు ప్రభువారు ఏమన్నారట? సమాధి కూడా ఆయన ఆపలేకపోయింది. ఆమేన్. హల్లెలూయా. సమాధికి వేస్తున్న సంఖ్యను కూడా ఆయన ఆపలేకపోయింది. కానీ ప్రార్థిస్తున్న ప్రార్థన పరుడు ఆపేస్తే మాత్రం అక్కడే నిలబడిపోయాడు ఆయన. నిలబడి ఏమన్నాడు అక్కడ ఆయన? ఆ వ్యక్తి నా దగ్గరికి తీసుకురండి. ఆమేన్. దేవుని దగ్గర ఎవరు సమీపంగా ఉంటారో దేవుడు వారి దగ్గరికి వచ్చేస్తాడండి ఆయన. హల్లెలూయా. తీసుకురమ్మ అందరూ ఏమన్నారు అప్పటిదాకా? 3 సార్లు అతన్ని వెలగొట్టమన్నారట. ఊరుకో, సైలెంట్ గా ఉండు, పిలవద్దు, ప్రార్థనపై ఏమంటారు కొంతమంది? ప్రార్థనపై ప్రార్థన చేయొద్దు, పైన స్తోత్రం లేపొద్దు, కన్నీరు కార్చొద్దు. ఎందుకమ్మా ఏడుస్తావు? ఇంట్లో ఆడవాళ్ళు ఏడుపు ఉండకూడదు అంటాడు. కానీ బైబిల్ చెప్తుంది, స్త్రీలారా మీ పిల్లలకు రోదనము చేయి నేర్పించండి. డబ్బులు ఎలా సంపాదించాలని నేర్పించమల్లే. హల్లెలూయా. ఎవరు నేను చెప్పాడంట? వెండి బంగారాలు సంపాదించి నేర్పించమల్లే. ఎంత పెద్ద ఇల్లు కట్టాలి నేర్పించమల్లే. నేర్పించమని ఏం చెప్పనా? మీ పిల్లలకి రోదనం చేయి నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, మోకలు వేడి నేర్పించండి. ఈ రాత్రి బిడ్డలు కలిగిన ప్రతి ఒక్కరి మాట వినండి. మీ బిడ్డలకు ఈ రాత్రి బిడ్డలందరినీ కూడా మోకలు వేడి నేర్పించండి. ఆకాశమందున్న భూమి అందున్న యేసు ప్రభువారే మోకరించి ప్రార్థన చేస్తే మీ బిడ్డలు మోకరించడానికి ఏమైపోయింది? మోకలు వేడి నేర్పించండి.
రోగం చేయ నేర్పించండి. మరణము కిటికీల గుండా ఏమండి పిల్లలు ఎత్తుకుపోడకుండా వాక్యం చెప్తున్న మాట, నీ పసి పిల్లల ప్రారంభం కొరకే మొదటి జోములు లేచి వేసేయాలట, మోకాలు వేసి ప్రార్థన చేయవాలి వారి కోసం. దేవుడు తప్పక ఈ తడపర్తి గ్రామంలో ప్రతి యవ్వనస్తుడు దేవుడు రక్షించున్నదాక. ఈ డ్రగ్స్ చేత, మారక ద్రవ్యాల చేత, మొత్తం పదార్థాల చేత దేవునికైతే బంధించబడిపోయిన మానవుడు ఉన్నాడు. ఆ ప్రతి బంధకాన్ని దేవుడి రాత్రి తొలగించి వేయడు గాక. ఏం చేయాలి? మీరు అందరూ కలిసి మనందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కోసం చేపట్టుకుని ప్రార్థన చేయండి, మోకాలు వేసి ప్రార్థన చేయండి, చేతులతో ప్రార్థన చేయండి. ఏమండి ఎంత ప్రార్థన చేయగలిగితే దేవుడు అంత గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించిపోతున్నాడు. ఈ కుటుంబానికి కూడా చెప్తున్న వాక్యం, ఈ కుటుంబానికి చెప్తున్న మాట అదే, పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్న మాట అదే. తప్పక కుటుంబంలో ప్రార్థన ఉండాలి. లేచి ప్రార్థన చేయండి. వినబడాల్సిన స్వరము పావురం ఎలా ఏడుస్తుందట? పావురం అట మధురముగా అది గొవ్వ ఆ శబ్దం ఎలా ఉంటుందట? మనకి చిరాగా ఉంటది. కానీ బైబిల్ అది ఎవడన్నాడు? పావురము ఎలా మొరపెడుతుందో, ఎలాగా అది మూలుగుతుందో, పరిశుద్ధాత్మ నింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత ప్రతి మానవుడు కూడా ఏమండి ఇలా చెప్తున్న మాట మీద జాగ్రత్తగా మీ అందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చదివించాలి. అందరూ కూడా మూలుగుతూ ప్రార్థన చేయాలి, అంగలార్చాలి, ఏడవాడు ప్రభువా నా కుటుంబం రక్షించబడాలి, ప్రభువా నా బిడ్డలు బాగు చేయబడాలి, ప్రభువా ఇదిగో నా బిడ్డలు ఏమాత్రం పాడైపోకూడదు, ప్రభువా ఇదిగో నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోకూడదు, ప్రభువా వారిని కాపాడు ప్రభువా అని చెప్పి ఏడవాడి. ఆ ఏడుపుడికి రాగలిగితే దేవుడు తప్పక నీ కుటుంబం ప్రత్యేకంగా రక్షించునేదాకా, నడిపించునేదాకా, బలపరుచునేదాకా, స్థిరపరుచునేదాకా పరిశుద్ధ చట్టం అందరం కూడా పొందుకున్న ప్రియమైన బిడ్డలు ప్రార్థన చేయండి. ఏ బిడ్డ పాడైపోతున్నాడు? ఇదిగో ఎంతో రోడ్లు కలిగి ఉన్న ప్రతి ప్రాంతం ఇది. ప్రభు మాట్లాడుతున్న మాట, ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి, మీ తల్లుల కోసం ఏడవండి, దేవుని త్వరైపోతున్న వారి కోసం ఏడవండి. యేసు ప్రభు వారి కన్నీరు కార్చిన వాడైనా తన ప్రజల కోసం కన్నీరు కార్చాడు. తన స్వకీయులు ఎందుకైనా వస్తే స్వకీయులు కూడా ఆయన అంగీకరించలేకపోయారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడు మీ దగ్గరకు వచ్చినా కూడా, మీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇదిగో మనం ఏం చేస్తున్నామంటే ఇంకా దేవుడు దూరంగా పడుతున్నారేమో. ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయనే సమీపంగా ఉండగా మీ వెతకని ప్రభు దగ్గరకు వచ్చి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దొరికే కాలంలో మనం వెతకకపోతే చాలా ప్రమాదం ఎదురైపోతుందండి. దేవుడితో మాట్లాడుతున్న మాట, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన దగ్గరగానే ఉన్నాడు. మీ దగ్గరకు వచ్చిన దేవుడు అయినా, మీ మధ్యకు వచ్చిన దేవుడు అయినా, ఒక్కవేళ నువ్వు కనుక ఆ మధ్యకు వచ్చిన దేవుడు చేయబట్టుకుని లేవనెత్తమని ఒకసారి అడగలిగితే ఈ హృదయాంతరము దేవుడి కొలువే ఉండి నువ్వు తప్పనిసరిగా అన్ని విషయాలు దేవుడి జీవితంలో విజయం అనుగ్రహించుగాక. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా మోకరించుదామా, ప్రార్థన చేసుకుందామా, విరిగి నలిగిన మనసుతో. ప్రభువానికి స్తోత్రాలు.